గ్రేటర్ హైదరాబాద్లో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న దోమలకు నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరి అయితే బల్దియా గతేడాదే దోమల మీద యుద్ధం ప్రకటించింది. యుద్ధం ప్రకటించి ఏడాదైనా కూడా సిటీలో మాత్రం దోమలు చనిపోవడం లేదు. మరి జిహెచ్ఎంసీ ప్రతి ఏటా దోమల నివారణ కోసం 40 నుండి 45 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తుంది. మరి దోమలు ఎందుకు చావడం లేదు? 40-45 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? అసలు జిహెచ్ఎంసీలో ఉన్న ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఎంత మేరకు పనిచేస్తుంది ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లోని వెంకటరమణ కాలనీలోని యుఎంఎస్ సెంటర్ వద్ద ఉన్నాం. ఈ సెంటరు ఈ జూబ్లీకి సంబంధించిన మలేరియా విభాగం ఇక్కడ ఉంటుంది. ఫాగింగ్ మిషన్స్ కావచ్చు, దానికి సంబంధించిన కెమికల్ కావచ్చు ఇక్కడనే కలుపుకొని జూబ్లీల్స్ డివిజన్లో ఉండే అన్ని కాలనీలకు ఫాగింగ్ చేయడానికి సిబ్బంది వెళ్తుంటారు. దాదాపు జిహెచ్ఎంస్లో గతంలో 18 సర్కిల్ ఉండే, ఆ 18 సర్కిళ్లకు 18 మంది సూపర్వైజర్లు ఉండే. దాంతోపాటు ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో 2200 మంది దాకా కార్మికులు ఉన్నారు. ఇది మలేరియా డిపార్ట్మెంట్ సంబంధించిన పనులు చేస్తూ ఉంటారు. సూపర్వైజర్లకు 3 సర్కిళ్లను అప్పచెప్పారు. ప్రస్తుతం అదే 18 సూపర్వైజర్లు జిహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో దోమల నివారణ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను ఖైరతాబాద్లో ఉన్నాను. ఖైరతాబాద్లో ఉన్న ఈ స్టాఫ్ ఈ జూబ్లీకి సంబంధించిన డివిజన్లో దోమల నివారణ కోసం ఇప్పుడు ఈ ఫాగింగ్ మిషన్లను పట్టుకొని కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక్కడ సూపర్వైజర్ జాఫర్ ఉన్నారు. చెప్పండి అన్న, ఎన్ని రోజుల నుంచి మీరు ఇందులో ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు? దాదాపు 14 ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఎంటమాలజీలో ఫాగింగ్లో. ఇప్పుడు ఎన్ని సర్కిల్ చూస్తున్నావు నువ్వు? ఇప్పుడు 3 సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్ 17, 18 అండ్ 19. ఈ 3 సర్కిల్ చూస్తున్నావు. దోమలు ఎట్లా ఉన్నాయి? అంతా లేదు సార్, డెన్సిటీ దోమలు. నువ్వు 2004 అప్పుడు ఎప్పుడో జాయిన్ అయినా, అప్పటికి ఇప్పటికి దోమల సంఖ్య పెరిగిందా తగ్గిందా? అదే సీజన్లో కొంచెం ఉంటుంది, మిగతా ఆఫ్ సీజన్లో అంతా ఉండదు సార్. నీ ఆధ్వర్యంలో ఎంతమంది పనిచేస్తున్నారు? ఎన్ని మిషన్స్ ఉన్నాయి? నా దగ్గర 13 మిషన్లు ఉన్నాయి సార్. 13 మిషన్లో 18 మెంబర్స్ ఒక యూనిట్కి ఉంటారు. మిగతా ఎక్స్ట్రా మందికి యాంటీలార్వా నుంచి తీసుకొని వాడతాం సార్. అంటే 13 మిషన్స్ ఎన్ని డివిజన్లకు ఎన్ని కార్పొరేటర్లకు పనిచేస్తాయి? ఒక డివిజన్కి ఒక మిషన్ ఉంటుంది సార్. 13 డివిజన్లకు 13 మిషన్స్ ఉన్నాయి సార్. ఒక డివిజన్లో దాదాపు 30 నుండి 40 కాలనీలు ఉంటాయి. నీకు ఉన్నది ఒక మిషన్. ఆ 30 నుండి 40 కాలనీలను రోజు ఒకటే కాలనీ చొప్పున ఫాగింగ్ చేస్తే మళ్ళీ తిరిగి అదే కాలనీకి ఫాగింగ్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది సార్? మళ్ళీ తిరిగి చేయాలి అంటే 15 to 20 డేస్కి ఒక పిన్ పాయింట్ ప్రోగ్రామ్ లాగా చేస్తాం. చాలా ఫోకస్ అంటే మేము సలం ఏరియాస్కి ఎక్కడ ఉంటుందో అక్కడ చేస్తాం. రెగ్యులర్గా పోయే ఏరియాస్ ఏమైనా ఉన్నాయి? కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయి? ఇవాళ డివిజన్కి ఉన్నది 2 కంప్లైంట్లు ఉన్నాయి. ఒక మై జడ్జెంసీ యాప్లో భోలానగర్ది ఉన్నది. అది కార్పొరేటర్కి చెప్పి భోలానగర్కి ఉన్నదంటే మేడం పంపిస్తారు, చేపిస్తాం. ఒకటి జర్నలిస్ట్ కాలనీ నుంచి వచ్చింది జూబ్లీస్లో, అది కూడా కార్పొరేటర్కి చెప్పి చేస్తాం. మిషన్లు సరిపోరు కాదు, మెయిన్ థింగ్ మెయింటెనెన్స్ ఇస్తలేరు. 9 ఏళ్ళే ఈ మిషన్ తీసుకొని మేము 8 సంవత్సరం తర్వాత కూడా మాకు మెయింటెనెన్స్ రాలేదు సార్. మేము జీతం వస్తేనే ఆ మిషన్లు చేపించుకొని చేస్తున్నాం. అక్కడ కార్పొరేటర్కి కూడా చెప్తున్నాం, ఇప్పుడు మిషన్లు కావాలి, 100% మిషన్లు కావాలి మాకు. మళ్ళీ మెయింటెనెన్స్ అయితే ₹1 ఇవ్వాలి సార్ ఇంతవరకు. ఖాళీ ప్రాసెస్ అంటారు కానీ ఆ ప్రాసెస్ ఎప్పుడు అవుతాయో మాకైతే తెలియదు. అడ్డం పడినది ఇది, చేయించుకున్నాం. దాన్ని మొత్తం పైసలు పెట్టి చేయించుకున్నాం, 7,000 పెట్టి చేయించుకొని నడిపిస్తున్నాం మేము. మాకు మిషన్ లేకుంటేనేమో అక్కడ ఎలా వరకు ఇస్తాం అక్కడ ఇస్తామని చెప్తారు. అది మిషన్ లేకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కంప్లైంట్స్కి మాకు బాగుంటాయి. మాకు ఇక్కడ చేస్తే అక్కడ చేయంటారు, అక్కడ చేస్తే ఇక్కడ చేయంటారు. పబ్లిక్ కార్పొరేటర్ దగ్గర పోతాం డైలీ మేము. చీకటి పడితే గ్రేటర్ హైదరాబాద్లో విపరీతమైన దోమలు ఉన్నాయి. దాంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక గుర్రపు డెక్కతో ఇంకా మరింత ఇబ్బంది. ఎందుకంటే చెరువులలో విపరీతంగా గుర్రపు డెక్క పెరగడంతో చెరువు శివారు ప్రాంతాల్లో కావచ్చు, ఇతర కాలనీల్లో కావచ్చు విపరీతంగా దోమలు ఉన్నాయి. గత 15 రోజుల క్రితం అంటే పోయిన నెల కురిసిన వర్షాలకు మరింత దోమల సంఖ్య పెరిగిపోయింది. గ్రేటర్ హైదరాబాద్లో చీకటి పడితే చాలు నగర ప్రజలు దోమలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కడుతూ మన ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఎంత మేరకు పనిచేస్తుంది ఇవాళ చూసే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఖైరతాబాద్ డివిజన్లోని
బోలానగర్ ఏరియాలో ఉన్నాము. ఈ కాలనీ నుంచి దోమలు విపరీతంగా ఉన్నాయని ఇక్కడ స్థానికులు MyGHMC యాప్ కంప్లైంట్ చేయడంతో ఈ కంప్లైంట్ను అటెంప్ట్ చేయడానికి ఎంటమాలజీ సంబంధించిన సిబ్బంది దోమలు నివారించడానికి ఇక్కడ వచ్చిళ్ళు మనం చూడొచ్చు. అంటే చాలా వరకు గ్రేటర్ హైదరాబాదులో దోమల విపరీతంగా ఉంటుంటే MyGHMC యాప్కు కంప్లైంట్ చేయమని GHM చెప్పింది. అందులో భాగంగా చాలామంది చేశారు. కానీ ఈ ఏరియాకు దోమల నివారణ చేసే వాళ్ళు దోమల మందు ఫాయింగ్ ఎన్ని రోజుల క్రితం చేశారు, ఎప్పుడు చేశారు, ఇవాళ చేసిన వాళ్ళు మళ్ళీ ఎన్ని రోజులకు వచ్చి చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఉన్నారు స్థానికులను అడుగుదాం. బోలానగర్లో ప్రజలు దోమలతో ఎట్లా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. బోలానగర్లో ఒక మటన్ షాప్ కాడ ఉన్నాము. వీళ్ళు ఏమనుకుంటున్నారు, దోమల గురించి ఏమనుకుంటున్నారు, ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఫాయింగ్ చేసేవాళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు, వాళ్ళ మాటల్లోనే విందాం. చెప్పండి అన్న, ఎట్లా ఉన్నాయి దోమలు బోలానగర్? అరే మస్తు ఉన్నాయి దొమ్మలు అయితే, నిద్ర రాకొచ్చింది అన్న. ఏం చెప్పాలి, నెలకు ఒకసారి వస్తున్నారు వాళ్ళు, బండి మీద వచ్చి బుర్రు అని పోతున్నారు. హర్ గల్లీలో పోవాలి, కొట్టాలి. రాత్రి ఎట్లా పడుకుంటున్నారు దోమలు? అరే అదే పెడుతున్నది కదా, ఏమంటారు దాన్ని, మచ్చర్ బత్తి అది ఇది పెట్టి పండుకుంటున్నాం. ఏం చేయాలి, शाना दम्मल नहीं। ये साहब ये जो सो बहुत मच्छर सता दे रहे हैं, इस पे बीमारी का जिम्मेदार गवर्नमेंट रहेंगी। देखो ये जिम्मेदारी पूरी जो सो बल्दिया और गवर्नमेंट पूरे फुंसिया हो जा रहे हैं काट काट के। पूरा जो सो हालत हर 8 दिन 4 दिन के लिए एडमिट करा देना पड़ रहा हॉस्पिटल में। हमारे घर में बीमारियाँ हो जा रही हैं। हर गली में जो सो पूरा गली 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 करे तो हमारा जो सो बंजारा हिल डिवीज़न आता साहब, बंजारा हिल डिवीज़न को अहमियत नहीं दे रहे हैं आप लोग। अब हम जो सो यहाँ से भाग जाना बोल तो गवर्नमेंट अगर बोली या जीएमसी बोली तो हम भाग जाते। हमारे बच्चे को हर 2 दिन 4 दिन के अंदर हम जो सो एडमिट करा दे रहे हैं दवाखाने में ले आके। मलेरिया हो जा रहा, वो हो जा रहा, ये हो जा रहा। कौन जिम्मेदार है साहब इसके? బాగున్నాయి దోమలు, ఇంట్లో పండుకోవడానికి కూడా లేదు, ఇంట్లో మస్తు దోమలు ఉన్నాయి, ప్యాన్ తిరుగుతున్నా లెక్కే లేదు. నేను వచ్చి అక్కడికి 3వ నెల, ఇప్పుడు 3 నెలల నుంచి ఎవరు నేను చూడలే దోమల మందు కొట్టేటోళ్ళ. ప్రస్తుతం మనము ఎన్టీఆర్ స్టేడియంకు ఆనుకొని ఉన్న వాంబే కాలనీ ఉన్నాం. ఈ వాంబే కాలనీలో దాదాపు 500 కుటుంబాలు ఉంటాయి ఈ అపార్ట్మెంట్స్లో. ఇక్కడ కూడా చాలా దోమలు విపరీతంగా ఉన్నాయని ఇక్కడ స్థానికులు అంటున్నారు. మరి ఎన్ని రోజుల కాంచెలు ఇక్కడ దోమలు విపరీతంగా ఉన్నాయి, మరి దోమల సమస్యలతో రాత్రి వేళల్లో ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాంబే కాలనీ ప్రజలు ఎంత మేరకు ఎప్పటి నుండి ఇబ్బందులు పడుతున్నారు? దోమలు ఉన్నాయి అమ్మాయి మీ కాలనీలో? ఉన్నాయండి. మాకు వర్షాకాలం వచ్చిందంటే ఫుల్ దోమలు వస్తాయి. ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం కూడా చాలా ఉంది. ఇంకా వాటర్లో కూడా కొన్ని సన్న పురుగులు వస్తుంటాయి. ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా చెత్త కూడా ఈ మధ్యలో ఊడుస్తున్నారు, కానీ అంతకుముందు ఊడుస్తలేరు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వారానికి ఒకసారి ఏమో ఊడుస్తున్నారు. దోమల ప్రాబ్లం అయితే చాలా ఉందండి. అట్లా మళ్ళీ మా పెద్దోళ్ళు కానీ ముసలి పిల్లలు కానీ చాలా జ్వరాన పడి దోమలతోటే ఇబ్బంది పడుతున్నారు. కాలనీలో చూసుకుంటే చెత్త అంతా పేరుకపోయింది. దోమలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పక్కనే కూడా పార్కు కానీ డ్రైనేజీ కానీ పక్కనే ఉన్నది. దీనివల్ల దోమల సంఖ్య విపరీతంగా ఉంటుంది. మరి రాత్రి వేళల్లో ఎట్లా పడుకుంటున్నారమ్మా? చేతుల మీద కూడా బాగా దోమలు వాళ్తున్నట్టున్నాయి. దోమలు వాళ్తున్నాయి కానీ ఇంకేం చేస్తాం, మా పరిస్థితి ఇట్లుంది. గవర్నమెంట్ కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ దోమల మందు కొడుతున్నారమ్మా, రావట్లేదు ఇటు? అసలు ఈ ఇయర్లోనైతే ఒకసారి కూడా రాలేదండి. ఒక్కసారి ఎప్పుడో వర్షాకాలం ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చి ఉండొచ్చు. ఈ ఇయర్లోనైతే అసలే రాలేదు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతమందికి ఎన్నిసార్లు మేము పేపర్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చినాము, ఎవరు వచ్చింది లేదు, పట్టించుకున్నది లేదు. కేటీఆర్ గారు వచ్చినాకనే కొంచెం మా గల్లీలలో చెత్త పోయింది. దోమలు కొట్టడానికి ఎవరు రాలేదండి.
అసలు మాకు దోమలు చాలా ఉంటున్నాయి, ఇబ్బందిగానే ఉంటున్నారు పిల్లలు పెద్దలంతా. చాలా రాత్రిలో చాలా దోమలు ఉంటున్నాయి. కొట్టడానికి 2 నెలలు అయినా కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. అది మా పరిస్థితి. ఇక్కడ పిల్లలు పెద్దలు ఇబ్బందులు ఉంటున్నారు. ఇంకా అది ఇండ్లు కూలిపోయేలాగా గల్లీలతో చెత్త అట్లా ఉంటుంది. మరి గల్లీల చెత్త తీయట్లేరు, రావట్లేరు ఎక్కువ. చెత్త చెదారం అంతా చాలా ఉంటుంది. మరి మీరు కంప్లైంట్ చేయలేదా జిహెచ్ఎంసీ వాళ్ళకు? ఇక్కడ ఏం పట్టించుకోవట్లేరు కదండి, చెప్పినా పట్టించుకోవట్లేరు, ఎవరు రావట్లేరు అసలు, ఎవరు రావట్లేదు. అందుకని మరి వాళ్ళు ఈ ఫాగింగ్ చేసేటోళ్ళు అన్ని కాలనీలకు వెళ్ళి తిరిగి చేస్తున్నామని చెప్తున్నారు కదా జిహెచ్ఎంసీ. ఏమి రావట్లేదండి, ఎవరు రావట్లేదు. ఇంతవరకు 2 నెలలు అవుతుంది రాక. మేము ఇంట్లోకి వచ్చినప్పటి సంది ఇంట్లోనే ఉన్నాం. మేము ఇల్లు కట్టినప్పటి సంది అప్పుడెప్పుడు వస్తారు. ఈ మధ్యలో అయితే 2-3 నెలల సంది ఎవరు లేరండి, ఎవరు రావట్లేదు. ఇంకా ఇప్పుడు రావట్లేదు. దోమలు వచ్చి చాలా ఉన్నాయి. మరి ఇంకా బాంబే కాలనీలో అయితే చాలా వరకు స్లమ్ ఏరియా ఎన్టీఆర్ స్టేడియంకు ఆనుకునే ఉంటుంది. దాదాపు 500 కుటుంబాలు ఈ కాలనీలో ఉంటున్న బాంబే కాలనీలో అంత అపార్ట్మెంట్. ఇప్పటికే ఈ బాంబే కాలనీ శిథిల వ్యవస్థలో ఉంది. దానికి తోడు చెత్తాచెదారం మరింత పేరుకపోవడం, పక్కకే అశోక్ నగర్ డ్రైనేజీ నాలా కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. మరి ఇంకా మిగతా కాలనీలలో అక్కడ దోమల పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి ఎంటమాలి డిపార్ట్మెంట్ ఎంత మేరకు పనిచేస్తుంది, 40 కోట్ల రూపాయలు ప్రతి ఏటా బడ్జెట్ కేటాయిస్తున్న బల్దియా ఆ కోట్లు ఎక్కడిపోతున్నాయి, దోమలు ఎంతవరకు చనిపోతున్నాయి తెలుసుకుందాం. దోమలు విపరీతంగా అయితే ఉన్నాయి, బాగానే అవుతున్నాయి. పైన వండుకుంటే కూడా బాగా గుడుతున్నాయి అంతే. అవి కూడా అపార్ట్మెంట్ లో కూడా అన్ని బిచ్చల్లాగా రాలిపోతున్నాయి. పండుకుంటున్నా అంటే ఇంట్లో పండుకుంటే చాలా ఉబ్బరిస్తుంది, పైన పండుకుందామంటే దోమలు కుడుతున్నాయి. ఇప్పుడు 1 మంత్కి ఎక్కువైపోయింది. అసలు వాళ్ళకి అనిపించట్నే లేరు. అది డ్రైనేజ్ తీస్తారు, ఆ చెత్త కూడా ఎత్తడానికి వస్తలేరు. ఇక్కడ మోరీలు బాగా నిండుతాయండి. కంప్లైంట్ ఇస్తే ఆన్లైన్ లో బుక్ చేయమంటున్నారు. మా దగ్గర ఫోన్లు ఉండనప్పుడు మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకోవాలి. కేర్లెస్ తీసుకొని డ్రైనేజ్ లో క్లీన్ చేయడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి. దాన్ని బట్టి ఏమవుతుందంటే దోమలు ఎక్కువ రావడం అవుతుంది. పిల్లలకు జబ్బులు స్టార్ట్ అవుతున్నాయి. దోమల మందు కూడా ఇంతకు ముందుకు వచ్చేది, నెలకోసారో 15 రోజులకోసారో వచ్చేది. ఇప్పుడు అది కూడా రావట్లేదు. ప్రస్తుతం మనం ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ పక్కనే ఉన్న హరినగర్ కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలో దోమల పరిస్థితి ఏ విధంగా ఉన్నది తెలుసుకుంది. ఇక్కడ మెకానిక్ చిన్న షాప్ ఉంది. ఇప్పుడు రాత్రి వేళ కూడా చాలా వరకు ఈ కాలనీకి సంబంధించిన వెహికల్స్ వస్తుంటే మెకానిక్ చేసుకుంటారు. చీకటి పడితే దోమలు ఎట్లా ఉన్నాయి హరినగర్లో, ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అని అడుగుదాం. అన్న ఎట్లున్నాయన్న దోమలు మీ ఏరియాలో? దోమలు చాలా ఉన్నాయన్న, మేము పెంచలేము కానీ పెరిగిపోతున్నాయి. అవే పట్టించుకునే నాదురు లేడు. మా దగ్గర రావన్నా, ఇక్కడ పొగలు ఉంటాయి కదా, ఇండ్లలో మాత్రం మస్తుంది అన్న. ప్రజెంట్ ఉన్న మస్కిటో మినీస్కి దోమల పెరుగుదలకి కారణము ముఖ్యంగా చెరువులు పెరిగే గుర్రబిడెక్క, అలాగే మూసి రివర్, ఈ చెరువులు మూసి పరివాహక ప్రాంతాల్లో దోమలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. జిహెచ్ఎంసీ మొత్తం మీద ఈ దోమల నియంత్రణకి ఒక 350 మంది ఫాగింగ్ చేయడానికి సిబ్బంది ఉన్నారు. 30-40 crores వరకు సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలకు అవుతుంది. అలాగే ఫాగింగ్ తర్వాత దీంట్లో లారీ సైడ్స్, అడల్ట్ సైడ్స్కి సుమారుగా 3-4 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. స్వయంగా పోయి కంప్లైంట్ ఇవ్వాలి, దోమలునే రావాలంటే వాళ్ళు ఒకటే మోటార్ ఉంది, మేము వీలున్నప్పుడు వస్తాం ఇట్లా మాట్లాడుతున్నారు. మీరేమో 40 కోట్లు అంటారు, మాకేమో దాకా తెలియదు. మాకు తెలిసింది ఏంటి, దోమలు ఉన్నాయి, వాళ్ళని తొలగించాలని చూస్తున్నాం అంతే. ఇది మా సమస్య. ఏమొచ్చినా కానీ పక్క గల్లీలు వస్తాయి, ఇక్కడైతే రాదు. మేము కంప్లైంట్ మా అన్న వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవరకైతే రాదు బండి. వచ్చిన కూడా వాళ్ళు మామూలుగా కొట్టేసి వెళ్ళిపోతారు, బయట లోపలికైతే రారు. మనం ప్రస్తుతం రామ్నగర్ డివిజన్లోని ఎస్ఆర్టీ కృష్ణానగర్లో ఉన్నాం. ఈ కృష్ణానగర్లో ఇప్పుడే ఫాగింగ్ చేస్తున్నారు ఎంటమాలి డిపార్ట్మెంట్ సంబంధించిన వారు. ఈ కాలనీలో ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి ఫాగింగ్ చేయడానికి వచ్చేళ్ళు. ఇక్కడ మనకు సూపర్వైజర్ ఉన్నారు శ్రీనివాస్. చెప్పండి అన్న, ఎన్ని రోజుల తర్వాత ఈ కృష్ణానగర్? అంటే మంత్లీ విజిట్ ఉంటుంది కంపల్సరీ మంత్లీ విజిట్ అయితే మేము కంటిన్యూ చేసుకుంటాం. డివిజన్కు ఒకటే ఫాగింగ్ మిషన్ ఉంటుంది కదా, మళ్ళీ అది రిపీట్ కావాలంటే చాలా వరకు 30-40 కాలనీలు ఉంటాయి. రిపీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 మంత్ పడుతుంది. 1 మంత్ ఒక్కోసారి 10 days లేట్ అవుతుంది అంతే. 10 days. ఈ కాలనీ వాళ్ళే ప్రజలు అంటున్నారు 1 మంత్ కంటే ఎక్కువ అవుతుంది రాక, ఎప్పుడో అప్పుడు వచ్చిళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చిళ్ళు అంటున్నారు. మీరు 1 మంత్ ఈ పక్కన ఏరియా కొడుతున్నప్పుడు పక్క వాళ్ళు అడుగుతారు. ఇక్కడ 1 మంత్కి వస్తలేరు. ఇక్కడ మాది ప్రాబ్లమ్స్ చూడండి. ఇగో ఇదంతా మొన్నటిదాకా డ్రైనేజ్ ప్రాబ్లం ఉండి ఖాళీ పైపులు వేసిర్రు,
డ్రైనేజ్ మేనలు కూడా కట్టలేదు. 1 మంత్కో 2 మంత్కో ఒకసారి రాకుండా గత 6 మంత్స్ నుంచి ఇక్కడ రావడం అనేది టోటల్గా దీని విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ కృష్ణానగర్ కాలనీలో దాదాపు వాళ్ళు ఇంత మునిపే సిబ్బంది కొడుతున్న వాళ్ళు నెల రోజుల క్రితం కొట్టిన వాళ్ళంటూనే ఇక స్థానికులు మాత్రం 6 నెలలైనా కూడా ఇంతవరకు ఏరియాకి రాలేదు. చాలా ఇరికి గల్లీ ఉంది ఇక్కడ కృష్ణానగర్లో, అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ చాలా స్లమ్ ఏరియా. వారానికి ఒకసారి కొట్టినా కూడా దోమలు మాత్రం తగ్గే పరిస్థితి ఉండదు. కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది ఎంటమాలజీ సిబ్బంది మాత్రం ప్రతి నెల 40 రోజులకు ఒకసారి మాత్రం అన్ని ఏరియాలలో ఫాయింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ జిహెచ్ఎంసీ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ చెప్తున్న తప్పుడు లెక్కలు అనేది మనకు ఇక్కడ స్థానికులు చెప్తే అర్థమైంది స్పష్టంగా. ఎప్పుడో ఒకసారి అతి మాత్రమే ఫాయింగ్ చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూశారు కదా గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ఏం చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో దోమల నివారణ కోసం ప్రతి ఏటా బల్దియా 40 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. ఇందులో ఉద్యోగుల జీతభత్యాల కోసం 35 కోట్ల దాకా ఖర్చు చేస్తే, ఇక దోమల నివారణ కోసం ఫాయింగ్ ఇతర రసాయనాల కోసం దాదాపు 5-6 కోట్ల వరకు ఖర్చు చేస్తుందని చెప్తున్నారు. అంటే దాదాపు ప్రతి ఏటా జిహెచ్ఎంసీ దోమలను చంపడానికే 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తుందన్న మాట. అధికారుల లెక్కల ప్రకారమే, అధికారులు చెప్తున్న ప్రకారమే 40 కోట్ల వరకు జిహెచ్ఎంసీ ఖర్చు చేస్తే, మన గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం దోమలు ఎందుకు చావట్లేదు, దోమలతోని ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వారిని అడుగుదాం. అన్న చెప్పండి అన్న, మీ కాలనీలో దోమల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మీరు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? మేము ఇక్కడ నిల్చోని పరిస్థితిలో ఉన్నాము. దోమలు విపరీతంగా ఉన్నాయి. ప్యాకింగ్ చేసే వాళ్ళు రావట్లేదు. చాలా పరిస్థితి బాగాలేదు. దోమలు కలిసి ఇంత నదులు వస్తున్నాయి. చాలా డేంజర్ ఉంది. ఇది మా బాత్రూంలో లేదు కానీ చాలా ఈ నుంచి డేంజర్ ఉంది. దీని నుంచి దోమలు అవుతున్నాయి, వాసన బాగా వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో దోమలు విస్తృతంగా పెరిగిపోయాయి. గత నెల 2 నెలల నుంచి వెళ్ళి పెరిగిపోయిన దోమలతో నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ బల్దీ అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలా లేదు. 140 ఫాయింగ్ యంత్రాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ అందులో సగానికి పైబడిగా డ్యామేజ్ అయిపోయినాయి పరిస్థితి. ఎందుకంటే ఖరాబ్ అయిపోయిన ఫాయింగ్ యంత్రాలే ఉన్నాయి. ఒక్కొక్క కాలనీలో ఫాయింగ్ చేయాలన్నా, మళ్ళీ తిరిగి ఫాయింగ్ చేయాలన్నా కూడా దాదాపు 40 రోజులు అంటే నెల పైబడే అవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఫాయింగ్ చేసిన సందర్భం అయితే ఎక్కడ కనబడలేదు. నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. మరి ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఫాయింగ్ యంత్రాలు పెంచడంతో పాటు అధికారులు సిబ్బందిని కూడా పెంచితేనే తప్ప గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం దోమలు నివారించే పరిస్థితి కనబడుతుంది. నగర ప్రజలు కూడా అదే కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు కిరణ్తో రాజు V6 న్యూస్, హైదరాబాద్.